వెపన్ అనే ఒక సెగ్మెంట్లో మన ఆర్మ్డ్ ఫోర్సెస్ వాడే ఒక వెపన్ గురించి గిరిధర్ గారు చెప్తూ ఉంటారు. అందులో భాగంగానే రీసెంట్లీ మన డిఆర్డిఓ ఒక టెస్ట్ చేసింది, లాంగ్ రేంజ్ యాంటీ షిప్ మిసైల్. ఇది నిజానికి చెప్పాలంటే అందరూ అనుకున్న దానికంటే కూడా దీని రిజల్ట్ ఎక్సీడ్ అయింది. దీని స్పెషాలిటీ ఏంటి, ఆ ఎక్సీడ్ అవ్వడం అనేది అది మనకు ఎంత పెద్ద అచీవ్మెంటో గిరిధర్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్, మామూలుగా మీరు ఎప్పుడు అంటూ ఉంటారు, మన అఫీషియల్స్ చెప్పేది ఒక నెంబర్ ఉంటుంది, దాని స్ట్రెంగ్త్ ఇంకో నెంబర్ ఉంటుందని, మన వాళ్ళు తగ్గించి చెప్తారని. కానీ నాకు తెలిసి వెరీ రేర్ ఇన్స్టెన్సెస్లో నిజానికి వీళ్ళు నెంబర్ అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది అని చెప్పారు. సో దీనిని కేవలం మైండ్ గేమ్ అనుకోవచ్చా, అండ్ దీన్ని ఎలా చూడాలి సార్? అంటే నిజంగా చెప్పాలి అంటే కనుక ఈ లాంగ్ రేంజ్ యాంటీ షిప్ మిసైల్ అనేది ఎంత నిజానికి చెప్పాలంటే వెరీ ఫ్యూ కంట్రీస్లో నిజానికి ఇలాంటి కేపబిలిటీ ఉంది. అలాంటి దాన్ని మన వాళ్ళు అందరూ అనుకుంటున్న దానికంటే ఎక్కువగా ఇది పర్ఫామ్ చేసింది అని చెప్పారు అంటే ఇది శత్రువులకి మెసేజ్ అని అనుకోవచ్చా? యాక్చువల్గా ఈ యొక్క అస్త్రం గురించి మనం మాట్లాడే ముందర దీనికి పేరు ఏం పెట్టారో మనం తెలుసుకుంటే కనుక మనకు చాలా ఆనందం వేస్తుంది. దీని పేరు బ్రహ్మాస్త్ర అని పేరు పెట్టారు. బ్రహ్మాస్త్రం లాంటిది లిటరల్గా చూడాలి చూస్తే కనుక లాంగ్ రేంజ్ యాంటీ షిప్ మిసైల్ అంటే షిప్ని ఎదుర్కోగలిగినటువంటి ఒక షిప్ ఫోకస్డ్ మిసైల్. లాంగ్ రేంజ్, చాలా దూరం కొట్టగలిగి. గత సంవత్సరం మనం నవంబర్ 2024లో దీన్ని టెస్ట్ చేసింది మన ప్రభుత్వము, మన రక్షణ సంబంధించిన సైంటిస్టులు అందరూ టెస్ట్ చేశారు. అప్పుడు వాళ్ళు మనకు చెప్పింది ఏంటంటే బహుశా మ్యాక్ 6 or 7. మ్యాక్ అంటే కనుక స్పీడ్ ఆఫ్ సౌండ్ ఉంటుంది. స్పీడ్ ఆఫ్ సౌండ్ కంటే కూడా 6 times 7 times 6-7 రెట్లు వేగంగా కొట్టగలిగినటువంటి కెపాసిటీ దీంట్లో ఉంటుంది అని చెప్పేసి మన మన అప్పుడు సైంటిస్ట్ చెప్పారు అది. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే వాళ్ళ టెస్ట్ రిజల్ట్స్ మ్యాక్ 6-7 కాదు, మ్యాక్ 10 అచీవ్ అయింది అని చెప్తారు. మ్యాక్ 10 అంటే కనుక అది 12,200 కిలోమీటర్ల వేగంగా వెళ్ళగలదు గంటకి. 12,000 కిలోమీటర్ల గంట కంటే మనం అర్థం చేసుకోవచ్చు దాని కెపబిలిటీ ఎంత ఉంటుంది. అటువంటి అద్భుతమైనటువంటి అస్త్రం తయారు చేసుకోవచ్చు. ఈ మ్యాక్ 10 కేపబిలిటీ, మ్యాక్ 10+ కేపబిలిటీ ఉన్న దేశాలు ప్రపంచంలో 3 ఉన్నాయి అంతే. రష్యా, చైనా, తర్వాత అమెరికా. అమెరికాలో కూడా ఇంకా టెస్టింగ్ జరుగుతోంది. వాళ్ళ మెటలర్జీ ఇంకా దానికి తట్టుకోలేకుండా ఉంది ప్రస్తుతానికి. కానీ భారతదేశం ఆ క్లాస్లోకి వచ్చాం. ఈ హైపర్సానిక్ మిసైల్స్, దీన్ని హైపర్సానిక్ అనే పిలవాలి. హైపర్సానిక్ మిసైల్స్ అన్ని కూడా మనకు మ్యాక్ 6-7 రేంజ్ దాటిపోయిందంటే హైపర్సానిక్ మిసైల్. అటువంటిది అది కూడా లాంగ్ రేంజ్ అంటే చాలా దూరం కొట్టగలిగినటువంటి క్షమత. తక్కువ డిస్టెన్స్లో మనం ఎక్కువ స్పీడ్ అచీవ్ చేయొచ్చు. కానీ అదే స్పీడ్ని సస్టైన్ చేసి చాలా దూరం వెళ్ళి కొట్టాలంటే కనుక దాని టెక్నాలజీ చాలా అసలు వేరే లెవెల్లో ఉంటుంది. అటువంటి టెక్నాలజీ మనం సంపాదించుకున్నాము, మన ఇండిజినస్గా దాన్ని తయారు చేసుకోగలిగినామంటే కనుక చాలా గొప్ప విషయం, చాలా అద్భుతమైన విషయం. ఇది 1,500 కిలోమీటర్ల దూరం కొట్టండి. 1,500 కిలోమీటర్లు అంటే కనుక ఇప్పుడు మనం కనుక బహుశా దాన్ని షిప్ నుంచి ఫైర్ చేసాం అనుకుందాం, మన ఏదో మన ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ నుంచో ఇక్కడ నుంచో మనం ఫైర్ చేస్తాం. 1,500 కిలోమీటర్లు ఎంత దూరం అది? సౌత్ చైనా సీదాగా కొట్టచ్చు. ఇక్కడ నుంచి అండమాన్ దీని నుంచి మనం కనుక థియేటర్ నుంచి కొట్టామంటే. అలాగే మనం ఇక్కడ అరేబియన్ సీ దగ్గరికి వెళ్ళామంటే బహుశా వాళ్ళ జిబోటీని కొట్టచ్చు, చైనీస్ ఎయిర్ బేస్, చైనీస్ పోర్ట్ని. కాబట్టి మనకు చాలా దూరం కొట్టగలం. ఈ 1,500 కిలోమీటర్లు రమారమి 7 నుంచి 10 సెకండ్లలో కొడుతుంది. 10 సెకండ్లు అంటే కానీ వాళ్ళ రియాక్షన్ టైం ఎక్కడుంది? ఫస్ట్ మనం లాంచ్ చేసి వాళ్ళకి తెలియడానికే వాళ్ళకు కనీసం అంటే 3-4 సెకండ్స్ పడతాయి. ఎందుకంటే ఎంత కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసినా కానీ కూడా రెడార్ వాళ్ళకి సిగ్నల్ ఇచ్చి దాన్ని డిటెక్ట్ చేసి ఇవన్నీ బియాండ్ విజువల్ రేంజ్ ఉంటాయి. ఎందుకంటే భూమి మన గుండ్రంగా ఉంటుంది కాబట్టి మనం ఇక్కడి నుంచి ఫైర్ చేస్తే కనుక వాళ్ళ రెడార్లు చిక్కి వాళ్ళ శాటిలైట్ పట్టుకుని ఇవన్నీ దానికి రియాక్షన్ టైం ఉంటుంది. 3-4 సెకండ్స్ రియాక్షన్ టైం. 3-4 సెకండ్స్ రియాక్షన్ అయ్యి వాళ్ళకు అటాక్ అవుతుందని తెలిసి దీని కౌంటర్ మెజర్ వాళ్ళు ఇనిషియేట్ చేసేసరికి కొట్టేస్తారు. అంటే 7 నుంచి 10 సెకండ్లలో కొడుతుంది. అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత పవర్ఫుల్ అస్త్రం. అందుకనే దానికి కరెక్ట్గా బ్రహ్మాస్త్రం అని పేరు పెట్టారు. ఇది మనం టెస్ట్ చేసాము, ఆల్రెడీ సక్సెస్ అయింది. మ్యాక్ 10 స్పీడ్ అచీవ్ చేసామని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నాము. ఇది మన శత్రువులందరికీ కూడా ఒక మెసేజ్. మీ షిప్పులు మా దరిదాపులకు కూడా తీసుకురాకండి. తీసుకొచ్చారంటే దానికి గతి ఏమవుతుందో మేము వార్నింగ్ ఇస్తాం. ఇది ప్రొడక్షన్ లైన్కి వెళ్ళబోతోంది ఇంకా షార్ట్లీ. కాబట్టి మనందరం కూడా చాలా హర్షించదగ్గటువంటి చాలా అద్భుతమైనటువంటి అస్త్రం మన అంబుల పొదలో వచ్చింది. అది నేవీ ఇంతటి క్షమత పెంచుకోవడం వల్ల మన శత్రువులు 1కి 10 సార్లు ఆలోచించేసి మన మీద కన్ను వేసే ప్రయత్నాలు చేస్తారు. వేస్తే వాళ్ళకి ఎటువంటి గతి పడుతుందో అది ఒక సిగ్నల్ ఇవ్వడానికే మనం
గతంలో ఉన్నటువంటి టెస్ట్ కాకుండా ఇంకా మనం ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఇప్పుడు కూడా నా దృష్టిలో మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మ్యాక్ 10 అనే చెప్పాం, బహుశా ఇంతకంటే ఎక్కువ కూడా ఉండిండొచ్చు, మనకు తెలియదు, అంతవరకు చెప్పి వదిలేసాం. రెండవది 1500 కిలోమీటర్ల దూరంలో కొట్టగలిగాము. 1500 కిలోమీటర్ల కంటే కూడా ఇంకా దూరం కొట్టగలిగిన 1700 కిలోమీటర్లు కూడా కొట్టగలిగిన క్షమత దీనికి ఆల్రెడీ ఉంటుంది. కానీ దాన్ని మనం కుదించి చెప్తాం, 1500 అయినా చెప్తాం. పైపెచ్చు దాంట్లో కనుక మెటీరియల్, ఫ్యూసల్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో, బాంబ్ మెటీరియల్ ఉంటుందో, దాని వెయిట్ మనం తగ్గించగలిగితే ఇంకా దాన్ని 200-300 కిలోమీటర్ల దూరం తీసుకోవచ్చు. షిప్ని ఆ ఇంపాక్ట్ తో కొడితే కనుక షిప్ని ఎరగొడితే చాలా మునిగిపోతుంది ఆటోమేటిక్గా. దాన్ని పిన్ పాయింట్ ప్రెసిషన్ తోటి దాని ఫ్యూయల్ ఉన్న దగ్గర వల్నరబుల్ ప్రాంతంలో మనం కొట్టామంటే కనుక ఎటువంటి షిప్ అయినా మునిగిపోతుంది. కాబట్టి దీన్ని మనం ఇప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా ఇవ్వలేదని నేను భావిస్తాను. ఎనీవే, మన సైంటిస్టులకు, మన డిఆర్డిఓ సైంటిస్టులకు, తర్వాత మన నేవీకి దీని వెనకాల పనిచేసినటువంటి సైంటిస్టులు, వీళ్ళందరినీ కూడా అభినందిస్తాం. రైట్ సార్. మామూలుగా డిఫెన్స్ రౌండప్లో కంపెనీ అనే ఒక సెగ్మెంట్లో దేశం కోసం, అది స్టార్టప్ అవ్వనివ్వండి లేకపోతే ఒక పిఎస్యు అవ్వనివ్వండి, ఎలాగా మన ఆర్మ్డ్ ఫోర్సెస్ని వీళ్ళు స్ట్రెంగ్తెన్ చేస్తున్నారు అనేది గిరిధర్ గారు చెప్తూ వస్తున్నారు. అందులో భాగంగానే చాలా రీసెంట్గా స్టార్ట్ అయిన ఒక చిన్న స్టార్టప్ కంపెనీ గురించి గిరిధర్ గారు ఈరోజు చెప్పబోతున్నారు. ఉన్నయన్ డిఫెన్స్ టెక్నాలజీస్. ఈ కంపెనీ ఏంటి, దీని స్పెషాలిటీ ఏంటి, ఇది ఏ ఏ ఏ రంగంలో నిజానికి వీళ్ళు మన ఆర్మ్డ్ ఫోర్సెస్కి హెల్ప్ చేయబోతున్నారో గిరిధర్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్, చెప్పాలి అంటే మనం ఇంత ఎక్స్టెన్సివ్గా, నాకు తెలిసి ఈ 33 ఎపిసోడ్స్లో నాకు తెలిసి మనం డ్రోన్స్ అండ్ యాంటీ డ్రోన్స్ ఈ రెండింటి గురించి చెప్పినంతగా మనం నిజానికి వేరే ఏ అంశం గురించి చెప్పలేదేమో. మళ్ళీ ఇది కూడా అందులో భాగమే. ఉన్నయన్ డిఫెన్స్ టెక్నాలజీస్, ఈ కంపెనీ గురించి మీరు ఏం చెప్తారు సార్? హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఉన్నయన్ డిఫెన్స్ టెక్నాలజీస్ ఎల్ఎల్పి లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ ఏదైతే ఉందో, వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ రీసెంట్గా తీసుకొచ్చారు. దాన్ని ఇందాక మీరు చెప్పినట్లు మనకు డ్రోన్ టెక్నాలజీ అనేది చాలా క్రూషియల్ కాబట్టి ఇది ఒక యాంటీ డ్రోన్ టెక్నాలజీ తీసుకొచ్చారు. దీన్ని అఫ్కోర్స్ ఈ కంపెనీ స్థాపించింది కుమార్ పొన్నియన్ అన్నటువంటి ఆయన, తర్వాత అట్లూరి అన్నటువంటి వాడు సంస్థలో వాళ్ళు వీళ్ళు స్టార్ట్ చేశారు. ఇది మనకు గచ్చిబౌలి దగ్గరగా ఉంటుంది ఈ కంపెనీ. దీన్ని ఒక విధమైనటువంటి హార్డ్ కమ్ సాఫ్ట్ స్కిల్ అని చెప్పచ్చు మనం దీన్ని. ఇదేంటంటే కనుక వాళ్ళు తయారు చేసిన గన్ను ఒక గ్రనేడ్ని ఫైర్ చేస్తారు. దాన్ని నెట్ గ్రనేడ్ అని పిలుస్తారు. నెట్ గ్రనేడ్ అంటే కనుక అది ఒక మన దీపావళిలో రాకెట్ పేల్చినట్టు అనుకుందాం కాసేపు. అది కనుక పైకి వెళ్ళిందంటే పైకి వెళ్ళి అక్కడ ఒక నెట్, ఒక వలని అది డిప్లాయ్ చేస్తుంది. ఆ వల పోయి పైన వెళ్తున్నటువంటి డ్రోన్స్ని పట్టుకొని క్యాప్చర్ చేసి కిందికి తీసుకొస్తుంది. అది చేయగలిగినటువంటి కెపాసిటీ. అంటే ఫస్ట్ డ్రోన్ని ట్రాక్ చేయాలి, డ్రోన్ ఎక్కడ ఉందో దాన్ని లాక్ చేయాలి, తర్వాత వీళ్ళు ఫైర్ చేశారంటే అది సరిగ్గా పోయి దాని మీద వలయంలాగా పడి దాన్ని కిందికి తీసుకురావాలి. అంటే దాని యొక్క నావిగేషన్, దాన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారో వాళ్ళ నావిగేషన్ నుంచి కట్ చేసి దాన్ని కిందికి తీసుకురావాలి. ఇన్ని పనులు చేయాలి, అది అంత యాక్యురేట్గా చేయాలి. కాబట్టి అటువంటి టెక్నాలజీ వీళ్ళు డెవలప్ చేస్తారు. మనకు కొన్నిసార్లు డ్రోన్స్ని పేల్చేయడమే కాదు, వాటిని క్యాప్చర్ చేసే అవసరం కూడా మనకు చాలా ఉంది. ఎటువంటి ఫుటేజ్ వీళ్ళు వాడుతున్నారు, దాంట్లో ఎటువంటి టెక్నాలజీస్ ఉన్నాయి, దాంట్లో వీళ్ళు మన ట్రాక్ చేయడానికి ఏమేమి ఫుటేజ్ అక్కడికి వెళ్ళింది, అవన్నీ కూడా మనం దాన్ని డొంక తీయచ్చు. దీని కమ్యూనికేషన్ లింక్స్ ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం దాన్ని రీసెర్చ్ చేసి దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి పట్టుకోవచ్చు. అటువంటి అవసరాలు కూడా మన దగ్గర ఉంటాయి. కాబట్టి ఈ యొక్క టెక్నాలజీస్ అన్ని కూడా వీళ్ళు డెవలప్ చేసి దాన్ని డిప్లాయ్ చేస్తారు. డ్రోన్ ని పేల్చడానికి మనకు కమ్యూనికేషన్స్ తోటి, రడార్ జామింగ్ తోటి వాళ్ళని పేల్చడం అన్నది ఒక పద్ధతి అయితే, వాటిని షూట్ డౌన్ చేయడానికి మన దగ్గర కొన్ని స్పెషల్ టైప్ ఆఫ్ అమ్యునిషన్ కూడా మన దగ్గర ఉన్నది. ఇది ఒక డిఫరెంట్ కొత్త నూతనమైనటువంటి విధానం. ఇది పోయి ఒక వలయంతో వాళ్ళు పట్టుకోవడం, అది ఈ కంపెనీ అచీవ్ చేసింది. వీళ్ళు స్టార్ట్ చేసిందే 2023లో స్టార్ట్ చేశారు, కానీ అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్ తీసుకురాగలిగారు. ఇన్ఫాక్ట్ ఐడెక్స్ మన డిఫెన్స్ ఎక్స్పోలో డిఫెన్స్ రక్షణ మంత్రి మనకు రాజ్నాథ్ సింగ్ గారు వీళ్ళ గన్ను పట్టుకొని చూస్తున్నటువంటి ఫోటో వీళ్ళ వెబ్సైట్లో కూడా పెట్టుకోవాలి. అలాగే మనం చూస్తే కనుక ఇతరత్ర పెద్దలందరూ కూడా ఆ డిఫెన్స్ ఎక్స్పోని విజిట్ చేసిన వాళ్ళందరూ కూడా దీన్ని చూశారు. అంటే ఇది ఒక వినూత్నమైనటువంటి ఒక టెక్నాలజీ. దాన్ని కంప్లీట్గా దాన్ని డ్యామేజ్ చేయకుండా క్యాప్చర్ చేసేటువంటి ఒక టెక్నాలజీ వీళ్ళు తయారు చేశారు. అంటే మనకు గతంలో 2020 సమయంలో మన దగ్గర ఎటువంటి టెక్నాలజీ ఉండేది కదా, డ్రోన్ టెక్నాలజీ.
నగోర్నో కారబాక్ తర్వాత అజర్బైజాన్ యుద్ధం, అర్మేనియా అజర్బైజాన్ యుద్ధం నగోర్నో కారబాక్ మీద జరిగినటువంటి ఘటన తర్వాత, గల్వాన్ ఘటన తర్వాత, మనం ఎప్పుడు కూడా చెప్తుంటాను నేను, గల్వాన్ ముందు గల్వాన్ తర్వాత అంట. గల్వాన్ తర్వాత భారతదేశం చాలా డిఫరెంట్. ఈ రోజు మన డ్రోన్ టెక్నాలజీలో ఒక అద్భుతమైన శక్తిగా ఎదుగుతున్నాము. ఎన్నో ప్రైవేట్ సంస్థలు దీంట్లో దిగినాయి. కొత్త టెక్నాలజీస్ ఆవిష్కరణ చేస్తున్నారు వాళ్ళు. ఇదివరకు ఒక డిఆర్డిఓ ఒకటి చేసేది, అలా కాకుండా వీళ్ళు ఎన్నో అంశాలు వాళ్ళు తీసుకొస్తున్నారు. కాబట్టి అది మనకు హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఉన్నయన్ డిఫెన్స్ టెక్నాలజీస్ వీళ్ళ ఆవిష్కరణ. రాబోయే రోజుల్లో ఇంకా ఇటువంటివి చాలా తీసుకొస్తారని మనం వాళ్ళని ఆశిద్దాం, మనం వాళ్ళని అభినందిద్దాము. ఇటువంటి టెక్నాలజీస్ ఇంకొక దేశం మీద ఆధారపడకుండా మన దేశంలోనే హోమ్ గ్రోన్ టెక్నాలజీస్ అన్నది మన రక్షణ రంగానికి, మన సెక్యూరిటీ, మన బార్డర్ సెక్యూరిటీ కావచ్చు, ఇతరత్ర అంశాలకు మనకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ కాకుండా ఎక్స్పోర్ట్ మార్కెట్లో కూడా మనం ఇటువంటి టెక్నాలజీని ఎక్స్పోర్ట్ చేసి గణనీయంగా మనం ఒక డిఫెన్స్ ఎక్స్పోర్టింగ్ పవర్గా ఎదగడానికి ఇటువంటి కంపెనీలు మనకు చాలా దోహదపడుతున్నాయి. కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం అభినందిస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.